యప్. హే బడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనము ఈరోజు టైమర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో, టైమర్స్ ప్లస్ డేట్ ఆబ్జెక్ట్ గురించి. అలానే మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్ అని గూడా ఉంటుంది. సో, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, నేను ఆల్రెడీ 2 ఫైల్స్ క్రియేట్ చేసేసా. దానికోసం అంటే కోడ్ రాయాలి గదా! సో, అదొచ్చేసి మనము index.html ఫైల్ యాస్ వెల్ యాస్ ది script.js ఫైల్. ఓకే. సో, చేసేసుకున్న తర్వాత ఓకే. యెప్. ఇక్కడొచ్చేసి నేను ఈ లోకల్ హోస్ట్ 5500. సో, అంటే మనకి లైవ్ సర్వర్ ఈ ఈ పాత్‌లోనే మనకి రన్ అవుతా ఉంటుందనమాట. ఓకే. సో, యెప్. ఇది మనకి ఓపెన్ అప్ అయిపోయింది. ఓకే. డన్. యెప్. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమర్స్. ఓకే. సో, టైమర్స్ అంటే ఏం లేనన్నా సో, మనకి నార్మల్‌గా 2 టైప్స్ ఆఫ్ టైమర్స్ ఉంటాయి. ఓకే. సో, మనకి జావా స్క్రిప్ట్‌లో 2 టైప్స్ ఆఫ్ టైమర్స్. ఒకటి సెట్ టైమ్‌ఔట్, ఒకటి సెట్ ఇంటర్వెల్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైమర్స్ అనేవి ఎందుకు? ఓకే. సో, మనకి ఈ టైమర్స్ అనేవి స్పెసిఫిక్‌గా ఎప్పుడు అంటే ఏదైనా అసింక్రోనస్ ఆపరేషన్స్ చేయడానికి. ఓకే. సో, ఇంకా మనము ఈ అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటో డిస్కస్ చేయలేదు. ఓకే. సో, నేను చెప్తాను ఇంకా ఫర్దర్‌గా. ఓకే. సో, అంటే మనకి ప్రోగ్రామింగ్‌లో అంటే జావా స్క్రిప్ట్ అనేది 2 వేస్‌లో ఉంటుందన్నమాట. ఒకటి సింక్రనస్, ఇంకొకటి అసింక్రనస్. ఓకే. సో, ఈ సింక్రనస్ అంటే ఏంటి? అసింక్రనస్ అంటే ఏంటి? అనేది నేను ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను. ఓకే. అండ్ ప్రెజెంట్ అయితే ఈ టైమర్స్ గురించి మనం నార్మల్‌గా డిస్కస్ చేసుకుందాము. ఓకే. ఎగ్జాంపుల్ కోడ్ గూడా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమర్స్. ఓకే. సో, ఈ టైమర్స్ అనేవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అసింక్రోనస్ ఆపరేషన్స్ చేయడానికి. ఓకే. యాస్ వెల్ యాస్ నార్మల్‌గా ఏదన్నా నీకు ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఒక సర్టెన్ టైమ్ తర్వాత నీకు రన్ అవ్వాలి అంటే మనకి ఈ టైమర్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, అందులో ఒకటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది సెట్ ఇంటర్వెల్. ఓకే. ఈ సెట్ ఇంటర్వెల్ అనేది మనకి ఫస్ట్ ఉన్న ఒక టైమర్. అలానే ఇంకొకటి ఉన్నది ఏంటి అంటే సెట్ టైమ్ ఔట్. ఓకే. సెట్ టైమ్ ఔట్. ఓకే. సో, ఈ సెట్ ఇంటర్వెల్ గురించి ఇప్పుడు మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఈ సెట్ ఇంటర్వెల్ అనేది ఒక టైమరు. ఇదేం చేస్తదంటే, మనం ఇచ్చిన ఒక టైమ్‌ని బేస్ చేసుకొని అది ఒక ఒక టాస్క్‌ని రిపీటెడ్‌గా ప్రింట్ చేస్తూ పోతుందనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నేమ్ ఉందనుకోండి. ఓకే. సో, ద టెకీ అని చెప్పేసి నేను రాస్తున్నా. ఓకే. సో, ఈ నేమ్‌ని మనము రిపీటెడ్‌గా ప్రింట్ చేయాలి. ఒక 2 సెకండ్స్‌కి ఎవ్రీ 2 సెకండ్స్‌కి మనము దాన్ని రిపీటెడ్‌గా ప్రింట్ చేయాలి. సో, ఇలా ప్రింట్ చేయాలి అంటే మనకి ఈ సెట్ ఇంటర్వెల్ అనేది మనకి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెట్ ఇంటర్వెల్ అని చెప్పేసి రాసేసి ఇది ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షను. ఓకే. ఇది కాల్ బ్యాక్‌ని తీసుకుంటుందనమాట. ఓకే. సో, తీసేసుకొని ఇక్కడ ఇలా మనము సెట్ ఇంటర్వల్ అని చెప్పి రాసి, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని రాసేసి, సో, మనము టైమ్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే. సో, టైమ్ అనేది ఎక్కడ ఇవ్వాలి అంటే, మనం 2 సెకండ్స్ అని చెప్పేసి అనుకున్నాం గదా! సో, దానికొచ్చేసి ఇక్కడ లాస్ట్‌కి కామా పెట్టేసి, ఓకే. సో, ఇక్కడ మనకి ఈ మిల్లీ సెకండ్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ 1000 మిల్లీ సెకండ్స్ అంటే మనకి 1 సెకండ్‌కి ఈక్వల్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఎప్పుడైనా గాని జావా స్క్రిప్ట్‌లో మిల్లీ సెకండ్స్‌లోనే మనము టైమ్‌ని మెజర్ చేస్తూ ఉంటాము. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనము ఈ ఏదైతే ఇంటర్వెల్ ఉందో నేను ఎవ్రీ 2 సెకండ్స్ అంటే 2000 మిల్లీ సెకండ్స్ ఇన్ ద సెన్స్ 2 సెకండ్స్. ఓకే. సో, ఈ 2 సెకండ్స్‌కి మనము ప్రింట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో, కాబట్టి ఇక్కడ మనము నార్మల్‌గా ప్రింట్ చేయడం అంటే కన్సోల్ డాట్ లాగ్ కాబట్టి, సో, నేను జస్ట్ నార్మల్‌గా కన్సోల్ డాట్ లాగ్‌ని నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో, ఇలా ప్రింట్ చేసేసి నేను ఇప్పుడు చూస్తే మీరిక్కడ అవుట్‌పుట్‌లో చూడండి. సో, ఇక్కడ ద టెకీ అని చెప్పేసి ఇదిగోండి. సో, ఇక్కడ మనకి ఎవ్రీ 2 సెకండ్స్ ఆగేసి మనకి ప్రింట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా! రైట్ సైడ్‌లో. సో, అది ఓన్లీ సేమ్ నేమ్ గాబట్టి, సో, మనకలా ఇంక్రీజ్ అవుతుంది. అందులో చేంజ్ ఏం లేదు గాబట్టి, ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ అలా గాకుండా మనము ఇండివిడ్యువల్‌గా చూడాలి అంటే, మనము ఇంకొక నంబర్‌ని అలా తీసుకోవచ్చనమాట. ఓకే. సో, కౌంట్ అని చెప్పి రాసేసుకొని ఇది 0.
ఓకే. సో, ఈ కౌంటర్‌ని మనము లైక్ ప్లస్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో, అదే కౌంటర్‌ని ఇక్కడ మనము ప్రింట్ చేసినట్లయితే సో, మనకి ఎవ్రీ 2 సెకండ్స్‌కి ఇక్కడ ప్రింట్ అవుతూ వస్తదనమాట. ఓకేనా? సో, ఇది లైక్ 2 సెకండ్స్ అన్నమాట మనకి. మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎవ్రీ 2 సెకండ్స్. ఓకే. సో, అలా అన్నమాట. ఓకే. సో, ఇలా మనం 0 నుంచి కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, సో, మనకది లైక్ 1, 2, 3, 4 అని చెప్పి పడుతుంది. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఎవ్రీ 1 సెకండ్ లాగా ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌లీ ఎవ్రీ సెకండ్‌కి ద టెక్కీ అని చెప్పేసి ఇది ప్రింట్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ ఇచ్చిన టైం ప్రకారం అంటే మనము లైక్ ఈ సెకండ్ అని చెప్పేసి ఇచ్చాం కదా! 1 సెకండ్. 1 మిల్లీ సెకండ్ లైక్ 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ కిందకొస్తుందనమాట. ఓకే. సో, ఇలా మనము ఇచ్చిన దాని ప్రకారం లైక్ అది ప్రింట్ అవుతూ ఎళ్తూనే ఉంటుంది. రిపీటెడ్‌గా ఈ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతూనే ఉంటుందనమాట. ఓకే. సో, ఇది లైక్ నార్మల్‌గా సెట్ ఇంటర్వెల్. ఓకే. సో, ఇలా మనము స్పెసిఫిక్‌గా ఏదైనా టాస్క్‌ని రిపీటెడ్‌గా ప్రింట్ చేయాలి. లైక్ బేస్డ్ ఆన్ సర్టెన్ టైమ్ అంటే మనకి ఇదొస్తదనమాట. లైక్ సెట్ ఇంటర్వల్ అనేది హెల్ప్ అవుతది. సో, ఇది ఎక్కువ మనకి ఎక్కడ ప్రింట్ అవుతదంటే మీరు చూసే ఉంటారు. లైక్ మనకి సమ్ ఓటీపీస్ వస్తా ఉంటాయి. రైట్? లైక్ మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆడు లైక్ ఓటీపీ పంపించేసి 15 సెకండ్స్ లోపు మీకు రాకపోతే ఓటీపీ అనేది రిసీవ్ అవ్వకపోతే రీసెండ్ మీద క్లిక్ చేయండి అని జెప్పేసి అడుగుతా ఉంటాడు. రైట్. సో, అక్కడ ఈ సెట్ ఇంటర్వల్ అనేది హెల్ప్ అవుతది. ఓకే. సో, అలానే మీరు లైక్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తారు. ఆన్‌లైన్‌లో మీరు ఎగ్జామ్స్ ఆప్షన్స్ పెట్టుకుంటారు గదా! సో, అది పెట్టుకున్నప్పుడు లైక్ మీకక్కడ సమ్ 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ అని జెప్పేసి వాడు టైమ్ ఇస్తాడనమాట. సో, ఆ సెకండ్స్ లోపల మనకి అది పెట్టేయాలి. లైక్ అంటే ఆ ఆప్షన్ అనేది పెట్టేయాలి. సో, లేదు అంటే అక్కడ ఆగిపోతదనమాట. రైట్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఈ యొక్క సెట్ ఇంటర్వల్ అనేది హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, టైము. అలానే మనకి డేట్ అండ్ టైమ్ ఇక్కడ మనం సమ్ డేట్ అంటే టైము లైక్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా! లైక్ మనకి టైమ్‌లో మీరు లైక్ ఏదన్నా వాచ్‌లో జూస్తే మనకి లైక్ డేటు, ఆహ్, డే, టైమ్ అవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. సెకండ్స్‌తో సహా. సో, అప్పుడు ఈ సెట్ ఇంటర్వల్ అనేది హెల్ప్ అవుతది. సో, దీన్ని బేస్ జేసుకొని మనము లైక్ ఫర్దర్‌గా డౌన్ మానిప్యులేషన్స్‌లో లైక్ మనము ఆహ్, చూద్దామనమాట. సమ్ ప్రాజెక్ట్స్ చూద్దాము దీనితోని. ఓకే. నో నీడ్ టు వరీ. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న సెట్ ఇంటర్వెల్. ఓకే. సో, ఇప్పుడు లైక్ మనం ఇక్కడ జూస్తే ఈ టైమర్ అనేది కంటిన్యూ‌గా మూవ్ అవుతూనే ఉంది. సో, ఇక్కడ మనకి ఇప్పుడు స్టాప్ జేయడానికి లేదు. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని లైక్ స్టాప్ జేయాలి. సో, స్టాప్ చేయాలి అంటే మనం ఏం జేస్తామంటే ఈ సెట్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో దానికి మనము ఒక ఐడీని తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఈ ఐడీ అనేది ఎలా వస్తది అంటే మనం ఒక వేరియబుల్‌ని అసైన్ చేయాలి. ఓకే. సో, టైమర్ ఐడీ అని జెప్పేసి ఇలా నేను ఒక వేరియబుల్‌ని అసైన్ చేస్తే ఏమవుతదంటే, ఈ సెట్ ఇంటర్వెల్ యొక్క ఐడీ అనేది మనకి ఇందులో స్టోర్ అవుతదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఐడీని బేస్ చేసుకొని మనము స్టాప్ జేయాలి. ఓకే. సో, మనం స్టాప్ జేయాలంటే ఎక్కడ స్టాప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో, మనం లైక్ ఏం చేస్తాం మనము ఒక 10 సెకండ్స్‌కి రాగానే మనము దీన్ని స్టాప్ జేయాలనుకోండి. ఇప్పుడు ఈవెన్ ఇది మోర్ దెన్ 10 సెకండ్స్ ఎళ్ళిపోయిందనమాట. రైట్. ఇక్కడ అవుట్‌పుట్‌లో చూస్తే. రైట్. సో, ఇక్కడ మనము ఆ 10 సెకండ్స్‌కి మీట్ అవ్వగానే దాన్ని మనం స్టాప్ చేయాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా, కండిషన్ రాస్తున్నా. కండిషన్ అనేది ఏం చేస్తది, చెక్ చేస్తది. ఓకే. సో, మనకి 10 సెకండ్స్ మీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తదనమాట. సో, దానికోసం మనం ఇక్కడ ఇఫ్ కౌంట్ అనేది ఈక్వల్ టు 10 అయింది అంటే, సో, మనం స్టాప్ చేయాలి. ఓకే. సో, స్టాప్ అంటే ఇది ఆగిపోవాలనమాట. సో, ఆగిపోవాలంటే మనం ఏం చేస్తాము అంటే, సో, ఇక్కడ మనకి స్టాప్ ఇంటర్వెల్ అని చెప్పేసి క్లియర్ ఇంటర్వెల్ అని చెప్పేసి మనకి ఉంటుందనమాట. ఓకే. క్లియర్ ఇంటర్వెల్ స్టాప్ కాదు సారీ. క్లియర్ ఇంటర్వెల్ అని చెప్పేసి మనకి ఉంటుందనమాట. సో, ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది ఏం చేస్తదంటే, సో, ఈ కండిషన్‌ని చెక్ చేస్తది. ఎప్పుడు లైక్ కౌంట్ అనేది 10 అయినప్పుడు ఇఫ్ అనేది రన్ అవుతది. రన్ అయినప్పుడు ఇది ట్రూ. ఓకే. ఇది ట్రూ అవుతది. అయినప్పుడు సో, ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది మనకి రన్ అవుతదనమాట. అంటిల్ అన్‌లెస్ ఇది రన్ అవ్వదు. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లియర్ ఇంటర్వెల్ లోపల మనము ఈ టైమర్ ఐడీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనము లోపల పాస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌లీ
సో, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి రన్ చేస్తున్నా. ఓకే. సేవ్ చేయగానే అయిపోతుందిలే. సో, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌లీ 10 రాగానే ఇక్కడ చూడండి అవుట్‌పుట్‌లో. సో, మనకి 10 అవ్వగానే అది స్టాప్ అయిపోతదనమాట. ఓకే. అది మళ్ళీ రన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఇంటర్వెల్ అనేది అక్కడ క్లియర్ చేసేస్తదనమాట. ఈ టైమర్‌ని ఆపేస్తది. ఓకే. సో, ఇలా మనకి లైక్ ఓటీపీస్ దగ్గర గానీ, లేదు అంటే మీరు ఎగ్జామ్స్ రాసే దగ్గర గానీ, స్పెసిఫిక్‌గా మనము ఆ టైమ్‌ని బేస్ చేసుకొని దాన్ని స్టాప్ చేయాలి అంటే, సో, ఇక్కడ మనకి ఈ క్లియర్ ఇంటర్వెల్ అనేది ప్లస్ ఈ సెట్ ఇంటర్వెల్ అనేది మనకి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క సెట్ ఇంటర్వెల్ అనే మనకి ఈ యొక్క ఆహ్, ఈ యొక్క టైమర్ అనమాట. ఓకే. సో, ఇది మనకి ఉన్న ఒకటి. ఇంకొకటొచ్చేసి సెట్ టైమ్ ఔట్. ఓకే. సెట్ టైమ్ ఔట్ అనేది క్వైట్ అపోజిట్ టు ద సెట్ ఇంటర్వెల్. ఓకే. సో, ఎలా అంటే లైక్ నార్మల్‌గా ఇది సెట్ టైమ్ ఔట్ వస్తుందిలే. ఓకే. అది ఏం కాదు. సో, ఈ సెట్ టైమ్ ఔట్ అనేది క్వైట్ అపోజిట్ టు ద సెట్ ఇంటర్వెల్. ఎలా అంటే సో, ఇది ఎవ్రీ సెకండ్‌కి ప్రింట్ చేయదు. అంటే ఎవ్రీ సెకండ్‌కి ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయదు. ఓకే. ఇది ఏం చేస్తదంటే ఇచ్చిన టైమ్‌ని బేస్ చేసుకొని ఆ టాస్క్‌ని ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేస్తదనమాట. ఓకే. సో, ఇది సేమ్ లెక్క సింటాక్స్ వచ్చేసి మనకి సెట్ ఇంటర్వెల్ ఉన్నట్టే ఉంటుంది. సో, మనం ఏం చేయాలి కన్సోల్ డాట్ లాగ్ నేమ్ అంటే ద టెక్కీ అనేది ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. ఓకే. సో, ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ మనం వచ్చేసి లైక్ నేనేం చేస్తున్నా అంటే ఆహ్, ఒక 2 సెకండ్స్ అని చెప్పి రాస్తున్నా అనుకోండి. ఓకే. సో, ఇది మనకి 2 సెకండ్స్ అవ్వగానే ప్రింట్ అయిపోతది. సో, తర్వాత ఇంకా రిపీటెడ్‌గా ప్రింట్ అవ్వదనమాట. అంతే సింపుల్. ఓకే. సో, ఇది అక్కడే ఆగిపోతుంది. సో, సెట్ టైమ్ ఔట్ అనేది ఒక టైమ్ ఔట్ అంటే ఒక టైం వరకి వెయిట్ చేసి మనకి ప్రింట్ చేస్తదనమాట. అంతే. అది టైమ్ ఔట్ అయిపోయిన తర్వాత క్లోజ్ ఇంక అవ్వదు. ఓకేనా. సో, ఇది లైక్ క్వైట్ అపోజిట్ టు ద సెట్ ఇంటర్వల్. సెట్ ఇంటర్వల్ అనేది కంటిన్యూగా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. సో, ఈ 1 సెకండ్ ఎవ్రీ సెకండ్‌కి ఇది ప్రింట్ చేస్తది. బట్ ఇది అలా గాదు. సో, ఇక్కడ నువ్వు ఇచ్చిన టైం ప్రకారం సో, 1 సెకండ్ అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతాయి ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు నేను 1 సెకండ్ ఇచ్చా. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తదంటే 1 సెకండ్ అయిపోయిన తర్వాత మనకి ప్రింట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ 5000 మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇదేం చేస్తదంటే 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి నార్మల్‌గా. ఓకే. 5 సెకండ్స్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ప్రింట్ అవుతది. ఇప్పుడు అయిపోయిందనమాట. ఓకే. సో, ఇలా మనకి ఈ యొక్క సెట్ టైమ్ ఔట్ అనేది స్పెసిఫిక్‌గా నీకు ఒక గివెన్ టైమ్ ఔట్ అంటే ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతదనమాట. ఓకే. ఒకేసారి ప్రింట్ అవుతది. కంటిన్యూ‌గా ప్రింట్ అవ్వదు. ఓకే. సో, దీన్ని గూడా మనం స్టాప్ చేయాలి అంటే లైక్ మనకి ఇక్కడ దీనికి కూడా టైమర్ ఐడీ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, కాన్స్ట్ సెట్ టైమ్ ఔట్ ఐడీ అని చెప్పి ఇలా రాసేసుకొని సో, మనం దీన్ని స్టాప్ జేయొచ్చు. సో, స్టాప్ జేయొచ్చు అంటే లైక్ మనం బయటైనా స్టాప్ జేయొచ్చు ఇలా. సో, దీనికి మనకి క్లియర్ టైమ్ ఔట్ అని జెప్పేసి ఉంటుందనమాట. దీంట్లోకి మనం పాస్ జేస్తే అది మనకి లైక్ నార్మల్‌గా ఆహ్, ప్రింట్ అవ్వదు లిటరల్లీ జెప్పాలంటే. సి అసలు ప్రింట్ అవ్వదు. మనం ఎంత వెయిట్ జేసినా గాని ప్రింట్ అవ్వదు. ఈవెన్ ఇక్కడ నేను 1 సెకండ్‌కి తీసుకున్నా గాని అది లైక్ ప్రింట్ అవ్వదు. ఓకే. మన 1 సెకండ్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే. 1 సెకండ్ అయిపోయింది. 2 సెకండ్స్ అయిపోయినాయి. 3 సెకండ్స్ కూడా అయిపోయినాయి. అసలు ప్రింట్ అవ్వదు. ఎందుకు అంటే సో, ఇక్కడ ఈ క్లియర్ టైమ్ ఔట్ అనేది ఈ టైమర్‌ని క్లియర్ చేస్తుందనమాట. అంటే ప్రింట్ చేయకుండా చేస్తుందనమాట. అందుకే మనకి ఇక్కడ ఇది అవుట్‌పుట్ అనేది ఏం రావట్లేదు. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ క్లియర్ టైమ్ ఔట్ ప్లస్ ఈ క్లియర్ టైమ్ ఔట్, క్లియర్ ఇంటర్వల్ అనేది స్పెసిఫిక్‌గా ఈ సెట్ ఇంటర్వల్‌కి, సెట్ టైమ్ ఔట్‌కి హెల్ప్ అవుతాయన్నమాట. అంటే స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క టైమర్స్ అన్నమాట. ఓకే. సో, యెప్. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఇక్కడ డేట్ ఆబ్జెక్ట్ అనేది మనకి లైక్ మనం డేట్స్‌తో వర్క్ చేస్తాం గదా! సో, లైక్ క్యాలెండర్ డేస్. ఓకే. క్యాలెండర్ డేస్, టైము ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే. సో, అది మనకి లైక్ డేట్ ఆబ్జెక్ట్‌తో మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఈ డేట్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక కన్‌స్ట్రక్టర్ మెథడ్. ఓకే. సో, దీన్ని మనము కన్‌స్ట్రక్టర్ మెథడ్ అంటే ఎప్పుడైనా గాని మనము న్యూ అనే కీవర్డ్‌తో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే. సో, మనం లైక్ ఎలా రాస్తాము అంటే సో, కాన్స్ట్ డేటా గాదు డేట్ అని జెప్పి రాసి, ఇక్కడ మనము న్యూ అని జెప్పి రాసేసి, డి అనేవి క్యాపిటల్ పెట్టాలనమాట. అంటే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్స్ అనేవి ఎప్పుడైనా గానీ మనకి
క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అవుతాయి. సో, ఇవన్నీ లైక్ ఇంటర్నల్‌గా కన్‌స్ట్రక్టర్స్ అన్నమాట. సో, ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయంటే మనకి ఊప్స్ కాన్సెప్ట్‌లో వస్తుందన్నమాట. ఓకే. సో, మనకి ఫర్దర్‌గా లైక్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి మనకి జావా స్క్రిప్ట్‌లో కూడా ఉంటుంది. ఓకే. సో, అందులో ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో, మీకు అక్కడ క్లారిటీగా ఇంకా చెప్తాను నేను. ఓకే. నో నీడ్ టు వర్రీ. సో, బట్ ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్ అంటే మనకి ఆల్రెడీ లైక్ డెవలపర్స్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టారు. జస్ట్ లైక్ మనం యూజ్ చేసుకోవడమే. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి డేట్ అని జెప్పేసి ఇలా న్యూ డేట్ అని జెప్పి కాల్ జేసినట్లయితే సో, మనకేమవుతదంటే ఈరోజు డేటుతో సహా, టైమ్‌తో సహా మనకి ప్రింట్ అవుతదనమాట. ఇంక్లూడింగ్ మనది లైక్ టైమ్ జోన్. ఓకే. సో, మనం ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్‌లో ఉన్నాం గాబట్టి అది టైమ్ జోను. సో, దాన్ని మనం జీఎంటీతో రిప్రజెంట్ జేస్తామన్నమాట. జీఎంటీ అంటే లైక్ గ్రీన్‌విచ్ మీన్ టైమ్. ఓకే. అది మన టైమ్ జోను. సో, ఇక్కడ చూస్తే ఈరోజు మండే. సో, లైక్ నవంబర్ 25 లైక్ 2024 మార్నింగ్ 8:11కి నేను రికార్డింగ్ స్టార్ట్ అంటే చేస్తున్నా అనమాట. సో, ఇది ఈరోజే అప్‌లోడ్ చేస్తాను. ఓకే. నో నీడ్ టు వర్రీ. సో, అది అనమాట. సో, మనది లైక్ అప్‌డేటెడ్ ఉంటుంది. ఏ రోజు ఆ రోజే నేను రికార్డ్ చేసేసి పెట్టేస్తా. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా డేట్ అంటే ఈరోజు డేట్‌తో సహా మనకి ప్రింట్ అయిపోయింది. ఓకే. సో, బట్ కాకపోతే మనమేం జేయాలి అంటే సో, నేనేం జేస్తున్నా సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నార్మల్‌గా ఈరోజు లైక్ ఇయర్ గావాలి. ఈ ఇయర్ గావాలి అనుకోండి. ఓకే. సో, నాకు కరెంట్‌గా అంటే లైక్ మనకి ఇయర్ ఏంటి 2024 ఓకే. సో, 2024 కావాలి అంటే మనకి ఈ డేట్‌లో మనకి అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ న్యూ డేట్‌ని తీసుకొచ్చి మనము డేట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి, సో, ఈ డేట్‌లో మనకి అన్నీ ఉంటాయి. ఓకే. సో, అది తీసేసుకొని డేట్ డాట్ గెట్ ఫుల్ ఇయర్ అని చెప్పి రాసుకున్నామనుకోండి. ఓకే. సో, గెట్ ఫుల్ ఇయర్ అనేది ఏం చేస్తదంటే మనకి ఇయర్‌ని మొత్తాన్ని తీసుకొస్తదనమాట. ఓకే. సో, మనకి 2024 అని జెప్పేసి ఇక్కడ అవుట్‌పుట్ కింద వస్తదనమాట. ఇయర్. ఓకే. ఇయర్ 2024 కాబట్టి 2024 అని జెప్పి తీసుకొచ్చింది. ఓకే. సో, అలానే మనకి మంత్. ఓకే. సో, మంత్‌ని గూడా తీసుకురావాలి అంటే ఇక్కడ డేట్ డాట్ ఓకే. గెట్ మంత్ అని జెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, గెట్ మంత్ అని జెప్పేసి అన్నామనుకో సో, ఇక్కడ మనకి మంత్ అనేది వస్తుందనమాట. కాకపోతే ఈ మంత్స్ అనేవి మనకి ఇదిగో ఇక్కడ 11థ్ అని జెప్పి రావాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అవునా? సో, మనకి ఈ ఈ మంత్ ఏంటి నవంబర్ మంత్ యాక్చువల్లీ. ఓకే. సో, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ లైక్ 11/25/2024 ఓకే. సో, బట్ ఇక్కడ మనకి 10 అని జెప్పేసి వస్తుందనమాట. రైట్. సో, ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్‌లో ఎలా ఉంటుందంటే మంత్స్ అనేవి లైక్ 0 నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ జాన్వరిని ఏం ఏం చేస్తదంటే జావా స్క్రిప్ట్ 0 నుంచి స్టార్ట్ పెడతాదనమాట. అంటే జాన్వరి 0, ఫిబ్ 1, మార్చ్ 2 అలా మనకి ఇండెక్స్ పొజిషన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే. కాకపోతే లైక్ ఇక్కడ ఓన్లీ 12 వరకే ఉంటాయి కాబట్టి సో, మనకి డిసెంబర్‌ని 11తో రిప్రజెంట్ చేస్తదనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా గాని మంత్‌తో ఆహ్, లైక్ వర్క్ చేసేటప్పుడు మనము లైక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో, మనకి ఎప్పుడైనా గానీ -1 జేసి తీసుకొస్తా అనమాట. -1 అంటే లైక్ 0 నుంచి స్టార్ట్ అవుతది గాబట్టి జాన్వరి అనేది. సో, అక్కడ మనకి -1 అయినట్టే అనమాట. సో, కాబట్టి ఇక్కడ డిసెంబర్ అంటే 12 రాదు. 11 ఒస్తది. ఓకే. -1 జేసి వస్తా అనమాట. సో, కాబట్టి ఇక్కడ మీరు లైక్ నార్మల్‌గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది స్పెసిఫిక్‌గా మంత్‌లో మాత్రమే. ఇంకా డేట్స్‌లో అలా ఏమి ఉండవు. నార్మల్ డేస్‌లో అలా ఏమైతే ఉండవనమాట. ఓకే. సో, అది. సో, నెక్స్టొచ్చేసి మనము స్పెసిఫిక్‌గా ఈరోజు డేట్ గావాలనుకోండి. ఓకే. టుడే డేట్. ఓకే. సో, టుడే డేట్ అని జెప్పి రాసుకుంటే ఓకే. సో, ఇక్కడ మనము డేట్ డాట్ ఓకే. సో, మనము గెట్ లైక్ 2 లోకల్ డేట్ స్ట్రింగ్ అని జెప్పేసి రాసుకున్నామనుకోండి. ఓకే. సో, మనకి ఇది వచ్చేసి మన లోకల్ డేట్‌లోకి ప్రింట్ అయిపోయి వచ్చేస్తదనమాట. ఓన్లీ డేట్. చూడండి ఈరోజు 11/25 మనకి 2024 ఓకే. సో, ఇది 2 లోకల్ డేట్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తదంటే మనకి లోకల్‌లో ఉన్న ఇప్పుడు నా సిస్టమ్‌లో ఉన్న 11/25/2024ని తీసుకొస్తదనమాట ఇలా. ఓకే. సో, నువ్వు ఇందాక స్పెసిఫిక్‌గా మంత్ గావాలి అంటే మంత్ అనేది -1 అయి వస్తది. స్పెసిఫిక్‌గా తీసుకుంటే. సో, ఇలా లోకల్ డేట్ స్ట్రింగ్ అంటే 2 లోకల్ డేట్ స్ట్రింగ్ అంటే మనకి లోకల్‌లో ఉన్న డేట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అదొస్తదనమాట. ఓకే. సో, కొద్దిగా జాగ్రత్తగా నువ్వు మంత్‌తో మాత్రమే వర్క్ చేసేటప్పుడు స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందది.
ఓకే. సో, అలా అనమాట. ఓకే. సో, కాన్స్టెంట్ డేట్. సో, ఈరోజు నార్మల్‌గా డేట్ ఏదైతే ఉందో ఓకే. టుడే డేట్ అని జెప్పి ఓకే. టుడే అని జెప్పి రాసి లేదంటే డేట్ 2 అని జెప్పి రాసి. ఓకే. సో, మనం కావాలి అనుకుంటే సో, ఈ డేట్ డాట్ గెట్ డేట్ అని జెప్పి రాసుకుంటే ఈరోజు ఎంత డేటు 25. ఓకే. సో, కాబట్టి మనకి అదే ఇక్కడ ప్రింట్ అవుతదనమాట. ఓకే. 25 వచ్చిందా? ఈరోజు 25థ్ కాబట్టి సో, అదే మనకి ప్రింట్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, అలా మనకి నార్మల్‌గా ఈ డేట్ ఆహ్, లైక్ తెచ్చుకోవచ్చు. ఓకే. సో, అలానే మనం టైం గూడా తెచ్చుకోవాలి అనుకోండి. సో, మనకి అవర్స్ కావాలి. సో, ఈరోజు లైక్ మనకి ఇప్పుడు ఎంత అవుతుంది మార్నింగ్ 6 అవుతుంది. ఓకే. సో, కావాలి కాబట్టి సో, 8ని తెచ్చుకోవాలి కాబట్టి సో, గెట్ అవర్ అని జెప్పేసి అంటే మనకి గెట్ అవర్స్. సో, మనకి ఇది తెచ్చేసుకుంటే సో, ఇప్పుడు ఎంత అవుతుందనేది ప్రింట్ చేస్తా అనమాట. ఓకే. 8 అయితుందనమాట. సో, మనకి మార్నింగ్ 8 అయితుంది కాబట్టి సో, మనకి అదే 8 అవుతుంది. వచ్చేసింది. ఓకే. సో, అలానే మనకి మినిట్స్ కూడా కావాలి అనుకోండి. సో, కాబట్టి సో, ఇక్కడ మిన్స్ అని చెప్పి రాసుకున్నా. సో, డేట్ డాట్ గెట్ మినిట్స్ అని చెప్పేసి రాసుకుంటే మనకి మినిట్స్ కూడా ప్రింట్ అవుతాయన్నమాట. సో, ఈ మినిట్స్‌ని తీసుకొచ్చి మనము ఇక్కడ ప్రింట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి 17 మినిట్స్ అవుతుంది. 18, 17 అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనం కొద్దిసేపు ఆగి రిఫ్రెష్ చేశామనుకోండి. సో, ఈ డేట్ ఏదైతే ఉందో లైక్ అంటే 8, 18 వరకు మనం వెయిట్ చేశామనుకోండి. ఓకే. అదే ప్రింట్ అవుతదన్నమాట. ఓకే. ఇంకా 17 దగ్గరే ఉంది. విచ్ ఈస్ ఫైన్. సో, లైక్ వెయిట్ చేద్దాం. ఉంటే చేద్దాం. నాకైతే పోయేదేం లేదు. ఓకే. సో, యాహ్! ఆహ్, ఇంకా 17 దగ్గరే ఉన్నాం మనము. యాహ్! విచ్ ఈస్ ఫైన్. దట్స్ ఓకే. సో, యెప్. ఇంకా మనము కావాలి అనుకుంటే సెకండ్స్‌ని కూడా తీసుకోవచ్చనమాట. ఓకే. సో, సెకండ్స్‌ని తెచ్చుకోవాలంటే డేట్ డాట్ గెట్ సెకండ్స్ అని చెప్పేసి ఇలా రాసుకున్నట్లయితే సో, ఇదిగో ఇప్పుడు చూసారా అవర్స్ మినిట్స్ 18కి షిఫ్ట్ అయిందనమాట. 18 ఇక్కడ పడిపోయింది. సో, ఇక్కడ గూడా మనకి 18 అని జెప్పేసి వచ్చేస్తదనమాట. అంటే మనకి కరెంట్ టైమ్‌ని బేస్ జేసుకొని ఈ జావా స్క్రిప్ట్ డేట్‌ని తెచ్చేసుకొని తీసుకొస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి సెకండ్స్ కావాలి అనుకోండి. సో, ఇప్పుడు సెకండ్స్‌ని మనం జూసుకున్నట్లయితే 19 సెకండ్ అనే రన్ అయితుందనమాట. ఓకే. సో, నేను మళ్ళీ సేవ్ చేస్తా. 24 సెకండ్. ఓకే. 26థ్ సెకండ్ రన్ అయితుంది. ఓకే. సో, ఇలా సెకండ్స్ అనేవి కంటిన్యూ‌గా రన్ అవుతూనే ఉంటాయి గాబట్టి ఓకే. ఇదిగో 34 ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తే 36 అంటే లైక్ మనం ఒక 1 సెకండ్ స్కిప్ చేస్తున్నాం. మెల్లిగా చేస్తున్నాం గాబట్టి మధ్యలో ఒక సెకండ్ అనేది స్కిప్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఇలా మనకి స్పెసిఫిక్‌గా నీకు డేట్స్‌తో వర్క్ చేసుకోవాలంటే మనకి న్యూ డేట్ అని చెప్పేసి మనకి ఉంటుందనమాట. ఇలా నీకు ఇయర్‌తో గాని లేదా లైక్ టైమ్‌తో గాని నువ్వు వర్క్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకా మనం జూసుకున్నట్లయితే లైక్ మిల్లీ సెకండ్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయన్నమాట. మిల్లీ సెకండ్స్ కూడా నువ్వు చూపెట్టాలి అంటే ఇక్కడ మనం తెచ్చుకోవచ్చు. ఓకే. సో, డేట్ డాట్ గెట్ మిల్లీ సెకండ్స్ ఇక్కడ. ఓకే. సో, ఈ మిల్లీ సెకండ్స్ కనుక నువ్వు రాసుకున్నట్లయితే ఓకే. సో, ఈ మిల్లీ సెకండ్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయన్నమాట. ఓకే. ఇదిగో 400 సో, 1000 వరకి ఇది తీసుకుంటుందన్నమాట. ఓకే. సో, 871, 600, 300 సో, అలా మనకి 1000 మిల్లీ సెకండ్స్ అయితే 1 సెకండ్ కింద తీసుకుంటుంది. సో, అందులో లైక్ మిల్లీ సెకండ్స్ అనమాట. ఓకే. సో, ఇలా నువ్వు స్పెసిఫిక్‌గా లైక్ ఏదంటే అది తెచ్చుకోవచ్చులే. ఓకే. సో, ఇలా మనకి స్పెసిఫిక్‌గా రాసుకోవాలి అంటే డేట్ మీద వర్క్ చేయాలి అంటే మనకి ఈ డేట్ ఆబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇందులోనే మనకి ఇంకా కొన్ని అడ్వాన్స్‌గా ఉంటాయి. సో, ఇప్పుడే మనకి అంత స్పెసిఫిక్‌గా అవసరం లేదనమాట. సో, మనకి చాలా లైక్ రేర్ కేస్‌లో మనం వర్క్ చేయాల్సొస్తదనమాట డేట్‌తో. ఎందుకు అంటే మనకి బుకింగ్ థింగ్స్ దగ్గర లైక్ ఏదైనా బుకింగ్ చేయాలి. అంటే మనం లైక్ ఈ బుక్ మై షో లేదా పేటీఎంలో మనం బుక్ జేసుకుంటాం గదా! సో, అలాంటి టైంలో ఈ డేట్ ఆబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతాయనమాట. సో, నువ్వు స్పెసిఫిక్‌గా ఏ డేట్‌కి ప్లస్ నువ్వు ఏ టైంకి సెలెక్ట్ జేసుకుంటున్నావు. అంటే బుక్ జేసుకుంటున్నావు అనేది లైక్ ఈ డేటా ఆబ్జెక్ట్‌తో మనకి అదే వర్క్ చేయాల్సొస్తదనమాట అలాంటి సిట్యుయేషన్‌లో. సో, నువ్వు స్పెసిఫిక్‌గా ఏదైనా బుకింగ్ చేసే ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కువ టైము సో, ఈ న్యూ డేట్ మీదనే నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, కాబట్టి లైక్ ఇది లైక్ బేసిక్‌గా ఉన్న థింగ్స్. వీటితో పాటు ఇంకా మనకి చాలా ఉంటాయి. ఓకే. సో, అది లైక్ మనము ఫర్దర్‌గా చూద్దాం. మీకు కావాలి అనుకుంటే నేను ఫర్దర్‌గా వాటి మీద చేస్తాను. మనకి ఇంకా లైబ్రరీస్ కూడా ఉంటాయి. ఓకే. రియాక్ట్‌తో.
అవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. మనకి మూవ్‌మెంట్ ప్లస్ డేట్ ఎఫ్ఎన్ఎస్ అని జెప్పేసి వేరే ఉంటాయన్నమాట లైబ్రరీస్. సో, లైక్ అవి మనం ఫర్దర్‌గా చూద్దాం. మీకు ఇన్ కేస్ వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే నేను రియాక్ట్‌లో చెప్తాను. ఓకేనా. సో, మనకి రియాక్ట్ సిరీస్ కూడా ఉంటుందన్నమాట. సో, అక్కడ చూద్దాము. ఓకే. సో, యెప్. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే చెప్పాల్సింది ఏంటి అంటే మనకి యూనిక్స్ టైమ్ స్టాంప్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, కాన్స్ట్ ఇక్కడ ఓకే. సో, టైమ్ స్టాంప్స్ అని చెప్పేసి మనము ఇక్కడ ఏం చేయొచ్చంటే మనకి టైమ్ స్టాంప్స్‌లో వస్తుందన్నమాట ఈ డేటు. సో, దానికోసం డేట్ డాట్ నౌ అని చెప్పేసి ఇలా కాల్ చేశామనుకోండి. సో, ఇది కూడా కన్‌స్ట్రక్టర్ మెథడే. సో, డైరెక్ట్‌గా డేట్ డాట్ నౌ అని చెప్పేసి మనము ఇలా ఫంక్షన్ కాల్ చేస్తే ఇది మనకి టైమ్ స్టాంప్స్‌లో మనకి ఇస్తుందన్నమాట. ఓకే. సో, ఇది కాదు. ఈ టైమ్ స్టాంప్స్ ఇది ఉంది కదా! సో, లైక్ మనకి ఒక టైమ్ స్టాంప్స్ లాగా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా లైక్ మనకి ప్రెజెంట్ ఉన్న డేట్ అన్నమాట. ఇది ఏదైతే ఉందో ఈ టైమ్ స్టాంప్స్ ఇది డేటు. సో, ఎలా తెలుసుకోవాలి దీన్ని అంటే దీన్ని ఒకసారి మీరు కాపీ చేసుకొని ఇక్కడే మనం రాసుకోవచ్చు. ఎలా అంటే న్యూ డేట్ అని చెప్పి రాసేసుకొని ఈ డేట్‌లో ఈ నంబర్‌ని పాస్ చేసినట్లయితే మనకి ఇది టైమ్ స్టాంప్స్ మనకి ఎగ్జాక్ట్‌గా ఇప్పుడున్న కరెంట్ నేను ఎప్పుడైతే ఇది ప్రింట్ చేస్తానో ఆ డేట్ అనేది మనకు వస్తదనమాట. నేను దీన్ని ప్రింట్ చేసినప్పుడు ఈరోజే 8:21కి ప్రింట్ చేశా. 8:21 ప్లస్ 43 సెకండ్స్‌కి ప్రింట్ చేశా అనమాట. ఇప్పుడు 8:22 అవుతుంది అంతే. ఓకే. సో, దీన్ని ఇలా మనము టైమ్ స్టాంప్స్ అని చెప్పేసి అంటారు. యూనిక్స్ టైమ్ స్టాంప్స్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో, యాహ్! ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఇదొక డేట్ ఆబ్జెక్ట్. ఓకే. సో, యెప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ నార్మల్‌గా ఉన్న మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే. సో, మనకి ఇంకొకటి ఏంటి అంటే మ్యాథ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో, ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ మనకి దేనికి అంటే లైక్ స్పెసిఫిక్‌గా చెప్పుకోవాలి అంటే మనము నంబర్స్‌తో వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో, లైక్ స్పెసిఫిక్‌గా నంబర్స్ మీద వర్క్ చేయడానికి హెల్ప్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా అంటే లైక్ ఎప్పుడు అంటే లైక్ మనం ఏదైనా రాండమ్ నంబర్స్‌ని జనరేట్ చేయాలి అన్నా ఓకే. లేదా మనము ఏదైనా ప్రైజెస్‌తో వర్క్ చేయాలన్నా ఇది హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, అందులో మనం కొన్ని మెథడ్స్ చూద్దాము. ఓకే. సో, లైక్ ఇది ఇంకా దేనికి హెల్ప్ అవుతదంటే నువ్వు లైక్ మనము ఈ టాన్ టీటా, కాస్ టీటా అవి ఉంటాయి గదా! వాటితో కూడా వర్క్ జేయొచ్చు మనం కావాలి అనుకుంటే. ఓకే. అన్నీ ఉంటాయి ఇందులో. సో, అందులో మనం కొన్ని చూద్దాము. ఓకే. సో, అన్నీ చూడాలి అంటే లైక్ ప్రతీదీ చెప్పాలి అంటే అవ్వదు. సో, మనం ఏదైతే డెవలప్‌మెంట్ కావాలో అవి మాత్రమే మనము టీచ్ చేస్తామనమాట. ఓకే. సో, అందులో ఒకటి చూస్తే సో, ఇక్కడ మనము లైక్ మనము ఒక 2 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయనుకోండి. సో, అందులో మనం మినిమమ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, దానికోసం మనం ఏం చేస్తాము మ్యాథ్ డాట్ మిన్ అని చెప్పి రాసుకున్నట్లయితే సో, ఇది మ్యాథ్ అనేది మనకి గ్లోబల్ ఆబ్జెక్ట్ అనమాట. జావా స్క్రిప్ట్‌లో ఉండే ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్. సో, నువ్వు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఎమ్ అనేది ఎప్పుడైనా క్యాపిటల్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఎమ్ అనేది ఎప్పుడైనా క్యాపిటల్‌గా ఉండాలి. ఓకే. లేదు అంటే మనకి అవ్వదు. ఓకేనా. ఓకే. సో, ఇక్కడ మ్యాథ్ డాట్ మిన్ అనేది మనకి లైక్ మనం ఇచ్చిన నంబర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని రాండమ్ నంబర్స్ ఇద్దాము. ఓకే. ఓకే. సమ్ రాండమ్ నంబర్స్ అనమాట. సో, ఇప్పుడు ఇచ్చిన నంబర్స్‌లో మనకి మినిమమ్ నంబర్ ఏంటి అనేది మనకి ఇది ఇస్తదనమాట. సో, ఇక్కడ మినిమమ్ నంబర్ అంటే ఏంటి అంటే లైక్ 0. 0 అనేది లైక్ చిన్న నంబర్. మినిమమ్ నంబర్ అనమాట. ఓకే. సో, మనకి మినిమమ్ నంబర్ అంటే ఏంటి అంటే అన్నిటికంటే తక్కువగా ఉన్న నంబరు. మాక్సిమం నంబర్ అంటే అన్నిటికంటే ఎక్కువగా ఉన్న నంబర్. హైయెస్ట్ నంబర్ అనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనము మినిమమ్ నంబర్‌ని మనం కన్సోల్ లాగ్ చేస్తే అందులో ఉన్నది మనకి 0 అనమాట. మినిమమ్ నంబరు. సో, కాబట్టి మనకి ఇక్కడ అవుట్‌పుట్ కింద ఇది లైక్ 0ని తీసుకొస్తదనమాట. ఓకే. సో, ఇలా మనము లైక్ ఇచ్చిన ఏవైతే మనకి క్వెషన్స్ గూడా ఉంటాయి వీటి మీద. ప్రాబ్లమ్స్, స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, మనకి ఇంటర్వ్యూవర్ ఏమంటాడు అంటే, సో, ఇందులో నంబర్స్ ఇచ్చి ఇందులో మనము లైక్ మినిమమ్ నంబర్ కనుక్కోమని జెప్పేసి అంటాడనమాట. ఓకే. సో, అప్పుడు లైక్ మనం ఏం చేయాలి ఇలా మ్యాథ్ డాట్ మిన్ అయినా రాసుకోవచ్చు. లేదా ఫర్ లూప్‌తో అయినా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఫర్ లూప్‌తో మనము ఫైండ్ ఔట్ జేయొచ్చు. సో, ఎలా ఏంటి అనేది లైక్ ప్రాబ్లమ్ బట్టి లైక్ మనము అతను లైక్ ఫర్ లూప్‌తో రాయమనొచ్చు. లేదా ఈ ఇది యూజ్ జేయమన్నా ఆబ్జెక్ట్ యూజ్ జేయమన్నా గాని మీరు యూజ్ జేసుకోవచ్చనమాట. ఓకే. విచ్ ఈస్ ఫైన్. సో, లైక్ మీకు ఇంకా ఇలాంటివి లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మీకేమైనా అదే లైక్ వీడియోస్ కావాలి అంటే నాకు చెప్పండి. నేను వాటి మీద గూడా
చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్ నంబర్. ఓకే. సో, మనకి ఇచ్చిన ఈ మ్యాథ్ ఆ నంబర్సే తీసుకుందాము. సో, అందులో మనము మ్యాథ్.మ్యాథ్స్ అని చెప్పేసి అనేసి సో, ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం తీసుకొచ్చి సో, ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టేసి ఇందులో గనుక మనం మ్యాథ్స్ నంబర్ చూసినట్లయితే 78 ఈస్ ఎ మాక్సిమం నంబర్. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి మ్యాథ్స్ నంబర్ అని చెప్పి ప్రింట్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో, మనకి 78 చూసావా? మనకి 78 అనేది మాక్సిమం నంబర్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గా మ్యాథ్ అనేది ఇంకా ఫర్దర్‌గా చూద్దాము. ఇంకొన్ని ఉంటాయి. సో, మనకి లైక్ నార్మల్‌గా ఎప్పుడైనా మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఉంటారు. రైట్. సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా దీనికి హెల్ప్ అవుతాయన్నమాట. మనం లైక్ ప్రైజెస్‌ని రౌండ్ చేయడానికి. ఓకే. సో, మనకి ఒక ప్రైజ్ ఉందనుకోండి. సో, లైక్ మీరు ఆన్‌లైన్‌లో స్విగ్గీ గాని, జొమాటో గాని ఆహ్, ఆర్డర్ చేసినప్పుడు మీరెప్పుడైనా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారనుకోండి. సో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు సో, ఒక బిర్యానీ ప్రైస్ వచ్చేసి 150 లైక్ 52 ఉందనుకోండి. ఓకే. సో, ఇదేమవుతదంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు ఓకే. సీఓడీ పెట్టినప్పుడు ఓకే. సో, మనకి ఏదైతే ఈ ప్రైస్ ఉందో, ఈ ప్రైస్ అనేది మనకి పైసా అంటే 150.52 పైసా అని చెప్పేసి వచ్చింది. బట్ 52 పైసా ఇప్పుడు మన దగ్గర లేవు. చెల్లట్లేదు. అంటే వర్క్ అవ్వట్లేదు. రైట్. సో, కాబట్టి ఈ 52 పైసా మనం ఇవ్వలేము గాబట్టి, సో, వాడేం జేస్తాడంటే దీన్ని 160కి కన్వర్ట్ జేస్తాడనమాట. ఓకే. ఒకసారి మీరు ట్రై చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి మీరు ప్రైజెస్‌ని సో, లైక్ కన్వర్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో, నియర్ బై అంటే అది తక్కువ ఉంటే లైక్ ఎలా కన్వర్ట్ అవుతాయి తక్కువకి, ఎక్కువకి అంటే సో, ఈ బేస్డ్ ఆన్ పైసా. సో, ఈ పైసా అనేది 50 కంటే అంటే 150 పాయింట్ ఇక్కడ ఇది. ఓకే. సో, ఇక్కడ 150.50 కంటే ఎక్కువ ఉంటే ఇదేమవుతదంటే 160కి కన్వర్ట్ అవుతది. ఓకే. సో, అదే 150.49 ఆర్ 02 అంటే 150.0 నుంచి ఓకే. 150.49 వరకి ఉంటే సో, ఇదేమవుతదంటే 150 రూపీస్‌కే మనకి వచ్చేస్తదనమాట. కన్వర్ట్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా మనకి దీన్నే రౌండింగ్ అంటారు. ఓకే. సో, ఈ రౌండింగ్ అనేది ఎలా అవుతది అంటే సో, మనకి మ్యాథ్‌తో రౌండ్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ కాన్స్ట్ సో, యాక్చువల్ ప్రైస్ అని చెప్పి రాసేసి ఓకే. ఈక్వల్ టు సో, మ్యాథ్ డాట్ రౌండ్ అని చెప్పి రాసుకున్నట్లయితే సో, మనకి ఈ ప్రైస్ అనేది ఏమవుతాయంటే సో, రౌండ్ అవుతాయన్నమాట. ఇది 150.52 అంటే 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో, ఇట్ విల్ కన్వర్ట్ టు ద 160 అనమాట. ఓకే. ఇక్కడ మనం యాక్చువల్ ప్రైస్‌ని చూసినట్లయితే సి ఓకే. 160 151 ప్లస్ 1కి యాడ్ అవుతది. సారీ. ఐ యామ్ సో సారీ. 150కి యాడ్ అవుతాయి. 160 కాదు. ఐ యామ్ సో సారీ. సారీ. సో, ఇది ప్లస్ 1 యాడ్ అవుతదనమాట. 160 కాదు. 10 యాడ్ అవ్వదు. 1 మాత్రమే యాడ్ అవుతది. ఓకే. సో, లైక్ ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్ లిటిల్ బిట్. ఓకే. సో, ఇలా మనకి ప్లస్ 1 యాడ్ అవుతదనమాట. ఓకే. సో, ప్లస్ 1 యాడ్ అయిపోయి 150కి 151కి యాడ్ అవుతది. ఓకే. సో, అదే మనము లైక్ ఇక్కడ ఏదైతే ఉందో లైక్ 49 ఉందనుకోండి. ఓకే. సో, మనకి ఇంకొక ప్రైస్. సో, యాక్చువల్ ప్రైస్ 1 అని చెప్పి రాసేసుకున్నామనుకో. సో, మ్యాథ్ డాట్ రౌండ్ అని చెప్పేసి మనము లైక్ ఈ ప్రైస్‌ని ప్రింట్ చేసుకున్నట్లయితే ఏమవుతదంటే ఇది 150కే మనకి ప్రింట్ అయిపోతాయన్నమాట. కన్సోల్ డాట్ లాగ్ ఓకే. సో, యాక్చువల్ యాక్చువల్ ప్రైస్ 1 అనేది ఏదైతే చూసామో ఓకే. సో, ఇది లైక్ మనకి 150కే వచ్చేస్తదన్నమాట. ఓకే. సో, ఇక్కడ గూడా మనకి రౌండ్ అనేది ఇక్కడే వచ్చేసింది గదా! సో, దాన్నే మనం లైక్ ఇక్కడే రాసేసుకోవచ్చు. ఓకే. సో, ఇది 0 నుంచి 49 వరకి. ఈవెన్ దో నువ్వు 00 పెట్టు, 15 పెట్టు. ఓకే. సో, 25 పెట్టు లేదా ఇంకా 45 పెట్టినా, లాస్ట్ 49 పెట్టినా గాని నీకు 150కే ప్రింట్ అవుతదనమాట. ఇది 150కే వచ్చేస్తుంది. ఓకే. అదే నువ్వు 50 పెట్టావనుకో ఇదేమవుతదంటే 151కి ప్రింట్ అవుతది. ఎందుకంటే లైక్ హాఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో, అది 151కి మూవ్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా నీకు లైక్ రౌండ్ అవుతూ ఉంటాయి ప్రైజెస్. సో, బేస్డ్ ఆన్ నువ్వు పెట్టిన పైసా ప్రకారం మనకి ఈ ప్రైజెస్ అనేది డిఫరెంట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, మనకిలా మ్యాథ్ డాట్ రౌండ్ అనేది సో, ఈ ఫ్రాక్షన్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని సో, మనకి అది లైక్ 50 కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ వాల్యూకి అంటే 151కి సో, లేదు అంటే లోవర్ వాల్యూ 150కి మనకి తీసుకొస్తాయన్నమాట. సో, ఇందాక నేను 160 అని చెప్పేసాను. బట్ సారీ లైక్ నేను లైక్ ఎక్కడో థింక్ చేస్తుండే. ఓకే.
సో, ఇప్పుడొచ్చేసి మనకి లైక్ సమ్ అదర్ థింగ్స్ ఉంటాయనమాట. దీన్ని బేస్ చేసుకొనే బట్ రౌండ్ లాగానే ఉంటుంది. బట్ అది లైక్ లోవర్ వాల్యూకే కన్వర్ట్ చేస్తా అనమాట. సో, దానికోసం మనకొచ్చేసి ఇక్కడ లోవర్ వాల్యూ అని చెప్పి రాసేసుకొని, ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోర్ మనకి ఫ్లోర్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, ఈ ఫ్లోర్ అనేది ఏం చేస్తా అంటే, సో, మనం ఇచ్చిన ప్రైజ్ ఏదైతే మనం ప్రైజ్ ఇచ్చామో, సో, ఇది నేను కామెంట్ చేస్తున్నా యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, ఇది ప్రింట్ అవ్వదు కామెంట్ చేస్తే. ఓకే. సో, మనకి ప్రైజ్ ఏదైతే ఉందో, సో, ఇక్కడ 150.50 ఉంది కదా! సో, ఈ ప్రైజ్ ఇది తీసేసుకొని ఎప్పుడైనా కానీ దీన్ని ఈ పాయింట్స్‌ని కన్సిడర్ చేయదనమాట. అంటే పాయింట్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఓకే. సో, దాన్ని కన్సిడర్ చేయదు. ఈవెన్ దో నీకు 50 కంటే ఎక్కువ ఉన్నా, ఈవెన్ 99 ఉన్నా గానీ అది కన్సిడర్ చేయదనమాట. సో, ఇది ఆల్వేస్ గోయింగ్ టు టేక్ 150 అంతే. ఏది ఫ్లోర్. ఫ్లోర్ అంటే మనకి తెలుసు కదా! డౌన్‌లో ఉండే ఫ్లోర్ ఉంటుంది కదా! సో, అలా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారనమాట. సో, ఇప్పుడు ఎప్పుడైనా గానీ అంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూ తర్వాత అదే సారీ ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అస్సలు కన్సిడర్ చేయదనమాట. సో, ఎప్పుడైనా గానీ సో, ఈ లోవర్ వాల్యూని మాత్రమే తీసుకుంటుందిది. ఓకే. సో, ఇది ఫ్లోర్ అనమాట. సో, ఎప్పుడైనా గానీ నువ్వు 99 పెట్టు. ఇంకా లైక్ 99 కంటే తక్కువ ఏం లేదు. ఎక్కువ ఏం లేదు. సో, నువ్వు ఇంకా తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా గానీ సో, మనకి 150 మాత్రమే మనకి అవుట్‌పుట్ కింద వస్తదనమాట. ఎప్పుడు ఫ్లోర్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని చెప్పి యూజ్ చేసినప్పుడు. ఓకే. సో, దీనికి మనకి అపోజిట్‌లో సీల్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. ఫ్లోరు దీనికి అపోజిట్ ఏంటి సీల్. కాబట్టి సో, లైక్ ఈ ఫ్లోర్‌కి అపోజిట్ సీల్ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ అంటే ఏంటి డౌన్‌లో ఉన్న వాల్యూ అంటే 150. సో, సీల్ అనుకోండి టాప్‌లో ఉన్న వాల్యూ అనమాట. సో, కాబట్టి మనకి సీల్ అంటే లైక్ నెక్స్ట్ వాల్యూ అనమాట. సో, కాబట్టి ఇక్కడ సో, హైయర్ వాల్యూ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ సో, మ్యాథ్ డాట్ సీల్ అని చెప్పేసి ఇక్కడ అదే ప్రైస్‌ని మనం ప్రింట్ చేసినట్లయితే సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ హైయర్ వాల్యూని మనం ప్రింట్ చేసామనుకోండి. సో, ఇది ఈ హైయర్ వాల్యూని మనం ప్రింట్ చేస్తే మనకేమవుతదంటే మనకి నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవుతదనమాట. ఇక్కడ చూసారా? సో, మనకి ఫ్రాక్షన్ వాల్యూ రాదు. సో, ఇక్కడ 150 అనేది ఫ్లోర్ నుంచి వస్తుంది. ఈ సీల్ దగ్గర నుంచేమో 151 అని చెప్పేసి వస్తుంది. అంటే నెక్స్ట్ వాల్యూకి కన్వర్ట్ అయిందనమాట. ఈవెన్ దో ఇక్కడ నీకు లైక్ 11 ఉండని, 10 ఉండని ఓకే. సో, ఇక్కడ ఏమైనా ఉండని. సో, ఇక్కడ లైక్ ఈవెన్ 10 అనేది లైక్ ఈవెన్ 50 కంటే తక్కువ. తక్కువ ఉన్నా గాని చూసారా ఇది నెక్స్ట్ వాల్యూకి ప్రింట్ అయిపోయిందనమాట 151కి. ఓకే. సో, ఇలా లైక్ 15 ఉన్నా ఓకే. సో, నీకు చూడు 150కి 151కే ప్రింట్ అయితుంది. అంటే నెక్స్ట్ వాల్యూకి మూవ్ అయితుందనమాట. రైట్. ఎప్పుడు సీల్ అని చెప్పి వాడినప్పుడు. అదే ఫ్లోర్ అని చెప్పి వాడినప్పుడు మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూస్‌ని ఇది పట్టించుకోదు. లైక్ అంటే పట్టించుకున్నా గాని అది తీసుకోదు. సో, మనకి 150కే రౌండ్ అయిపోతాయన్నమాట. అంటే వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇలా మనకి ఈ మ్యాథ్ డాట్ రౌండ్, ఫ్లోర్, సీల్ అనేవి మనకి ఈ ప్రైజెస్‌తో వర్క్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయన్నమాట. లేదా ఏదైనా ఫ్రాక్షన్ వాల్యూస్‌ని రిమూవ్ చేయాలి అన్నా గాని మనకి హెల్ప్ అవుతాయి. ఓకే. సో, దీంతో పాటు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటి అంటే రాండమ్ నంబర్స్. ఓకే. సో, రాండమ్ నంబర్స్ అన్నమాట. ఓకే. సో, మీరు లైక్ సమ్ రాండమ్ నంబర్స్‌ని జనరేట్ చేయాలి. సో, మీరు చూసే ఉంటారు మాక్సిమం లూడో గేమ్. ఓకే. సో, లూడో గేమ్‌లో మీరు ఆ డైస్‌ని ప్రెస్ చేసినప్పుడు మీకు రాండమ్‌గా 1 నుంచి 6 వరకి నంబర్స్ పడతాయి. రైట్. సో, అది రాండమ్‌గా మీరు గెస్ చేయలేరు. రైట్. సో, అవి ఎలా జనరేట్ చేస్తారు అంటే రాండమ్ నంబర్స్‌తోనే జనరేట్ చేస్తారనమాట. ఓకే. సో, ఇప్పుడు అలానే మనం నంబర్స్‌ని జనరేట్ చేద్దాం. ఆ డైస్‌ని గాదు, నంబర్స్‌ని. ఇప్పుడు మనం లైక్ డామ్ మానిప్యులేషన్స్ ఏం చేయట్లేదు కాబట్టి ఆ డైస్‌తో చేయాలంటే ఇప్పుడు అవ్వదు. టైం పడతది. కాకపోతే మనము నంబర్స్‌ని జనరేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, 0 నుంచి సమ్ నంబర్స్ వరకి మనము జనరేట్ చేయొచ్చు. సో, దానికోసం మనం ఏం చేయాలంటే మ్యాథ్ డాట్ రాండమ్ అని చెప్పేసి ఇలా రాసుకున్నామనుకోండి. సో, ఈ మ్యాథ్ డాట్ రాండమ్ అనేది ఏం చేస్తది అంటే ఓకే. సో, రాండమ్ నంబర్స్, రాండమ్ సో, ఈ మ్యాథ్ డాట్ రాండమ్ అనేది ఏం చేస్తదంటే 0 నుంచి 1 మధ్యలో ఓకే. రాండమ్ నంబర్స్‌ని జనరేట్ చేస్తాదనమాట. ఓకే. 0-1 మధ్యలో. ఓకే. సో, అలా ఎలా 0-1 మధ్యలో ఉన్నది ఒకటే నంబర్ 1 గదా! అంటే మధ్యలో 1 కదా డిఫరెన్స్ వచ్చేది. అలా ఎలా అంటే సో, ఇది ఫ్రాక్షన్ వాల్యూస్‌తో రాండమ్ నంబర్స్‌ని జనరేట్ చేస్తదనమాట. ఓకే. సమ్ ఫ్రాక్షన్ వాల్యూస్ లాట్ ఆఫ్ ఫ్రాక్షన్ వాల్యూస్ 0.932000 4964 ఆర్ సంథింగ్ లైక్ దట్. దీన్ని మళ్ళీ సేవ్ చేశా అనుకో, అంటే రిఫ్రెష్ చేశా అనుకో, సో, చూసారా కొత్త వాల్యూ వస్తుంది మనకి. సో, 44160 సంథింగ్ ఓకే. సో, ఇక్కడ 209 సంథింగ్ ఇక్కడ. అవునా?
సో, ఇలా మనకి నార్మల్‌గా ర్యాండమ్ నంబర్స్ అనేవి 0-1 మధ్యలో ప్రింట్ అవుతాయి. బట్ ఎగ్జాక్ట్‌గా 1 అయితే రాదిక్కడ. 0.99 వరకెళ్తుందనమాట ఇది. ఓకే. 0.99 వరకు మాత్రమే ఎళ్తుంది. బట్ 1 గూడా మనకి ఎగ్జాక్ట్‌గా రాదు అన్నమాట. ఓకే. ఇగో ఇది 71 వరకెళ్ళింది. సో, అలా మనకి లైక్ స్పెసిఫిక్‌గా నాకు 0 నుంచి లేదా 1 నుంచి 6 వరకు ప్రింట్ కావాలి అనుకోండి. సో, దానికి మనం ఏం చేస్తాము అంటే, ఈ మ్యాథ్ డాట్ రాండమ్ ఏదైతే ఉందో, దీన్ని మనము మల్టిప్లై చేయాలి. మల్టిప్లై విత్ 6. 6 చేశామనుకో, సో, మనకి 0 నుంచి 6 మధ్యలో మనకి నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మనము 6 వరకే కావాలి అంటే మల్టిప్లై విత్ 6 చేసాము. ఓకే. అదే మనము 100 వరకు కావాలి అనుకోండి, మనం మల్టిప్లై విత్ 100 అని చెప్పేసి రాస్తే మనకి మల్టిప్లై అయిపోయి మనకి ఇదిగో చూసారా 99 వరకు వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ 100 కూడా రాదు. ఓకే. 99 పాయింట్ సంథింగ్ వస్తది. ఇది 99.58 ఆర్ సంథింగ్ లైక్ థట్ అలా వస్తదనమాట. ఓకే. ఎగ్జాక్ట్‌లీ 100 కూడా రాదు. 100 రావాలి అంటే నేను చెప్తాను. ఓకే. సో, ప్రెజెంట్ అయితే లైక్ ఇక్కడ 6 మనం 0 నుంచి 6 అనుకున్నాం గదా! సో, ఇది 0 నుంచి 6 వరకు ప్రింట్ అవుతది. బట్ యాక్చువల్లీ అది 0 నుంచి ప్రింట్ అవ్వదు. ఇది 0 అని చెప్పేసి వస్తుందనమాట. 0 పాయింట్ సంథింగ్. బట్ మనకి లూడో గేమ్‌లో 1 నుంచి ప్రింట్ అవుతది. రైట్? 1 నుంచి ప్రింట్ అయ్యి వస్తదనమాట. కరెక్ట్ గదా! సో, అప్పుడు మనం ఏం జేయాలి? ఈ వాల్యూస్‌ని తీసేయాలి. అంటే మనం 0 అనేది గూడా తీసేసి ఈ వాల్యూస్‌ని గూడా తీసేయాలనమాట. సో, అప్పుడు దానికోసం మనకేం హెల్ప్ అవుతాయంటే సీల్ అనేది వర్క్ అవుతాయన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మనకి ఈ సీల్ అనేది వాడితే ఏమవుతదంటే, సో, మనకొచ్చిన ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవి ఏ ఏ ఎక్కడైనా ఉండని. అంటే ఏ నంబర్‌తో స్టార్ట్ అయినా గానీ, మనకి నెక్స్ట్ వాల్యూకి ఎళ్ళిపోతాయన్నమాట. కదా! సో, కాబట్టి మనకి యాక్చువల్ నంబర్స్ అని జెప్పి రాసేసుకొని, నంబర్స్ అని రాసేసుకొని ఇక్కడ సో, మనకి మ్యాథ్ డాట్ సీల్ అనమాట. ఈ సీల్ లోపల మనం ఏం చేయాలి అంటే, ఈ వచ్చిన రాండమ్ నంబర్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్లయితే మనకి ఈ యాక్చువల్ నంబర్స్‌ని మనము కన్సోల్ లాగ్ చేయాలి. రాండమ్ నంబర్స్‌ని కాదు యాక్చువల్ నంబర్స్‌ని. సో, చూస్తే ఇదిగో ఇది నేను కామెంట్ చేస్తున్నా. మాక్సిమం ఏమో నంబర్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే. ఇక్కడ మనకి 5 వచ్చింది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. 2 సో, మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. 3 చూడండి. ఓకే. సో, ఇక్కడ సారీ 1 సో, చూసారా ఇక్కడ మనకి నార్మల్‌గా ఈ యొక్క నంబర్స్ అనేవి రాండమ్‌గా 1 నుంచి 4 ఇదిగో అంటే 6 వరకొస్తాయి. సో, మనకి రాండమ్‌గా ఏం పడుతుందో తెలీదు. సో, ఇలా మనకి లైక్ నార్మల్‌గా ఈ రాండమ్ నంబర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయన్నమాట. ఇలాంటి గేమ్స్‌లో దగ్గర లేదా ఏదైనా రాండమ్ గెస్సింగ్ నంబర్ దగ్గర మనము నేర్చుకోవాలి అంటే మనకి ఈ లైక్ ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలి అంటే మనము ఈ రాండమ్ నంబర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇదిగో ఇప్పుడొచ్చింది చూసారా 6 పడిపోయింది ఇప్పుడు. ఓకే. సో, ఇలా మనకి లైక్ మళ్ళీ 6 ఓకే. సో, ఇలా మనము లైక్ రాండమ్ నంబర్స్ మనము వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, యాహ్! ఇవి లైక్ మనకి ఉన్న నార్మల్‌గా రాండమ్ నంబర్స్ అదే మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్లస్ డేటా ఆబ్జెక్ట్, టైమర్స్ ఓకే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, యాహ్! ఇప్పటికి ఈ రోజుకి ఇంతే అనమాట. సో, రేపు మనం లైక్ నార్మల్‌గా ఊప్స్ కాన్సెప్ట్ అయినా లేదు అంటే అసింక్రోనస్ అదే అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అయినా మనం నేర్చుకుందాము. ఓకే. సో, యాహ్! అంటిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకింకా ఫర్దర్‌గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా, ఇంకా ఏదైనా కోర్స్ కావాలి అన్నా, నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసినా ఓకే. లేదా నా లింక్డ్ఇన్‌లో డీఎం చేసినా గానీ ఓకే. సో, ఆ లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ప్లీజ్ చెక్ ఔట్ థట్ అండ్ యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.